విషయంలో మంచి పేరు ఉండేది, పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న కంప్లైంట్ ఉండేది. ఈ సినిమా విషయంలో మాత్రం ఒక పర్ఫార్మర్గా కంప్లీట్ యాక్టర్ అనే మాటలు వినిపిస్తున్నాయి క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదేనండి. యూనో ఒక పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని, అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయ్యేందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మనోజ్ గారు, అచ్చా, ఈ సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారు పాత సినిమాల్లో గుర్తొచ్చాయి. అంటే మీరు కూడా చెప్పారు డిఎన్ఏలో ఉంది అన్నారు. సో ఈ సక్సెస్ని మీ ఫాదర్తో షేర్ చేసుకున్నారా? మీ ఫాదర్కి సినిమా చూపిస్తున్నారు? ఫాదర్కి అదే చెప్పమన్నాను కదండి, ఆయన కొడుకు వచ్చారని చెప్పారా మీరు? మీరు పర్సనల్గా మాకు అంత కాంటాక్ట్ ఉండదు కదండి సార్, మీరు చూపిస్తున్నారు. ఎస్ అండి, ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఆయన చూసుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి. సార్ ఇది టీంకి అంటే భైరవన్ చూసిన తర్వాత నాకు క్వశ్చన్స్ రావట్లేదు అందరికి మైక్లు ఇవ్వండి. ఒకటే సార్ నిజంగా, ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రావట్లే, అప్రిషియేషన్ తప్ప. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారు. మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబోయ్ బేబత్సం. ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీతో, ఇక అతిథి గారు అయితే మాత్రం లంగావని వేసుకుని ఒక రంగస్థలంలో సమంత గారి రీప్లై చేసినట్టు అదరగొట్టేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు డబుల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మిరాయి ట్రేజర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. లుక్, మిరాయి కూడా ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ భైరవంకి దానికి చాలా, ఇది ఒక రేజ్ అయితే అది ఇంకో రేజ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఇట్స్ పతీస్ టైం. కోర్టులో మంగపతి, భైరవంలో గజపతి. శ్రీనివాస్ గారు, నిన్న నాన్నగారిది హ్యాపీనెస్ చూసాం మేము అక్కడ సెట్లో, అదంతా కూడా అక్కడ వచ్చినప్పుడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత, బికాస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇట్ పీక్స్, కంప్లీట్ యాక్టర్ అనే అది వచ్చేస్తుంది మీకు. సో నాన్నగారి నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది ఆఫ్టర్ దట్? అంటే మా